వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేవలం 4-5 రోజుల్లోనే నేతన్న అకౌంట్లో 25,000 రూపాయలు ప్రభుత్వం వేయబోతుంది. సో ఒక్కసారి వేసి ఊరుకోవడం కాదు, ప్రతి ఏడాది 25,000 రూపాయలు వేయబోతుంది. అంతేకాదు కరెంట్ సబ్సిడీ ఇవ్వబోతుంది అండ్ స్పెషల్ లోన్స్ కూడా ఇవ్వబోతుంది. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది మాట్లాడదాం. అయితే ఇది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్నకు చెయ్యూత, నేతన్న నేస్తం ఇట్లా ఈ పథకం పేరుతో 24,000 రూపాయలు నేతన్న అకౌంట్లో వేసేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కాస్త బ్రేక్ పడింది. మళ్ళీ నేతన్నల నుంచి డిమాండ్ పెరగడంతో మళ్ళీ నేతన్నల కోసం ఈ ప్రభుత్వం పథకం తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు పథకం పేరు మార్చిండ్రు. మళ్ళీ నేతన్నకు నేస్తం అని మీరు కనుక అప్లై చేయాలి అని అనుకుంటే అది కుదరదు. అండ్ ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ లేవు. అండ్ ఇప్పుడు నేతన్నకు భరోసా అనే పేరు పైన మాత్రమే ఈ అప్లికేషన్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కుదరదు. అండ్ మీరు గ్రామంలో ఉంటే గ్రామానికి సంబంధించిన వార్డు, లేదంటే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసు, లేదంటే సెక్రటరియట్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కౌంటర్లో మాత్రమే ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు వెళ్ళేటప్పుడు చేనేతకు సంబంధించిన హ్యాండ్లూమ్ కార్డ్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అండ్ మగ్గం మీ పేరు పైనే ఉండాల్సి ఉంటుంది. సో ఎవరికైతే సొంత మగ్గాలు ఉన్నాయో ఆ మగ్గాలు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు కాబోతుంది. సో మాకు మగ్గాలు లేవు, కాకపోతే మేము మగ్గాలపైన పనిచేస్తున్నాం, మేము కూడా చేనేత కళాకారులే కదా అంటే అవును, ముమ్మాటికే నిజమే. ఆర్థిక పరిస్థితి బాలేక మగ్గం కొని నెయ్యని నేతన్నలు చాలామంది, మగ్గంతో ఉండి నేస్తున్న నేతన్నలు కొంతమంది. అంటే వీళ్ళతో వాళ్ళు పోలిస్తే కూలి కిందనే పనిచేస్తుంటారు చాలామంది. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు మగ్గం కొని మగ్గం పైన నేసే పరిస్థితులు చాలా నేతన్నలకు చాలా తక్కువ. సో సంవత్సరాల తరబడి నేసిన ఎంతో అనుభవం ఉన్న మంచి పట్టు చీరలు వాళ్ళు నేసినా కూడా వాళ్ళకంత అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు కొనరు. సో అందుకని కేవలం 50,000 మంది నేతన్నలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు సొంత మగ్గాలు ఉన్నవాళ్ళు అనేది ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సో ఆ 50,000 మందికి కూడా పూర్తి స్థాయిలో 25,000 రూపాయలు అకౌంట్లో పడాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు గ్రామ పంచాయతీ, లేదంటే వార్డ్ సెక్రటరీ, లేదంటే సెక్రటరియట్లో ఉండే ఒక ప్రత్యేకమైన కౌంటర్లో అప్లికేషన్ అక్కడే ఇస్తారు. అప్లికేషన్ మీరు ఫిల్ చేసి ఇవ్వాలి. సో దీనికి సంబంధించి ఆగస్ట్ 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్, 7వ తారీఖు నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. సో కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఎవరైతే నేతన్నకి మగ్గం వారి పేరు మీద ఉంటుందో వాళ్ళకి ఎలక్ట్రిక్ మగ్గం అయితే 500 యూనిట్ల వరకు ఫ్రీ సబ్సిడీ, లేదు అంటే 200 యూనిట్ల వరకు ఒక కరెంట్ సబ్సిడీ ఇవ్వబోతుంది. అండ్ దీంతో పాటు ఎవరైతే కేవలం నేతన్న అంటే చీర నేయడం మాత్రమే కాదు, సో దానికి రంగులు అద్దే వాళ్ళు ఉంటారు. అండ్ ఈ చీరలకు సంబంధించి, లేదంటే షాళ్ళకు సంబంధించి, చున్నీస్కి సంబంధించిన వాటిపైన డిజైన్స్ అద్దే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ప్రభుత్వం కౌంట్ చెయ్యని వాళ్ళు దాదాపు 15 నుంచి 20,000 మంది ఉన్నారు. సో మొదటిగా ఈ పథకం ప్రారంభించిన తర్వాత సొంత మగ్గాలు ఉండే నేతన్నకి ఇచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంతో పాటు చేనేతకు సంబంధించిన ఒక సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి అండ్ వీళ్ళకి సంబంధించిన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పాలసీ తీసుకురావాలనే ఆలోచనలో ఏపీ సర్కారు ఉందన్నమాట. సో ఇవన్నీ చేయాలంటే మొదటిగా ఈ డబ్బులు పడిన తర్వాత మిగతా వాళ్ళ డాటా అంతా కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఎవరికైతే సొంత మగ్గాల మాత్రమే కాదు, సంవత్సరాల తరబడి చేనేత పనులు చేస్తూ అక్కడుండే కమిటీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకం అందాలి అనేదే చేనేత కళాకారుల డిమాండ్. మరి ఈ డిమాండ్ అయితే ప్రభుత్వం ఇప్పట్లో పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకే మరీ చెప్తున్నా, సొంత మగ్గాలు ఉన్న చేనేత కళాకారులు ఇంట్లో ఎంతమంది పేర్ల మీద ఎన్ని మగ్గాలు ఉంటే అంతమంది చేనేత కళాకారులకి ఈ పథకం వర్తించబోతుంది. సో ఇదనమాట చేనేతకు సంబంధించిన అప్లికేషన్స్ అండ్ దాంతోపాటు ఎలాంటి డాక్యుమెంట్స్ దానికి అటాచ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్.